శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా సాయంత్రం అమ్మవారి ఊరేగింపు ఆధ్యాత్మిక ప్రవచనం నిర్వహించారు. పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి బాలస్వామిజీ పాల్గొని ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రీ వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని శుక్రవారం ఉదయం నుండి విశేషంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం దేవస్థానం వద్ద నుండి అమ్మవారి ఊరేగింపు ఎంతో వైభవంగా జరిగింది. అనంతరం శ్రీ విద్యాపీఠాధిపతి అమ్మవారి జన్మస్థలం పెనుగొండ క్షేత్రానికి కాబోయే పీఠాధిపతి శ్రీ బాలస్వామీజీ పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు, ఆర్యవైశ్య సంఘీయులు ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఒక్క వాసవి మాత శరీరాన్ని త్యాగం చేస్తా అంటే 102 దంపతులు కూడా వచ్చి త్యాగం చేశారండి. అది వాసవి మాత యొక్క గొప్పతనం. ఈరోజు రాష్ట్ర మంత్రి వర్యులైన ముఖ్యమంత్రి వర్యులైన శ్రీమాన్ నారా చంద్రబాబు నాయుడు గారు పెనుగొండ క్షేత్రానికి వచ్చినప్పుడు మా ఆశీర్వచనం తీసుకున్నాక వారు ఇదే మాట చెప్పారు. ఈ 102 ఆర్యవైశ్య దంపతులు ఎంత గొప్పవారో, ఆ తల్లి యొక్క కీర్తి ఎంత గొప్పదో, ఆ తల్లి యొక్క శక్తి ఎంత గొప్పదో, వైశ్యుల యొక్క ధర్మం ఎంత గొప్పదో అని వారే స్వయంగా చెప్పారు. వారు నగరేశ్వర ఆలయానికి వెళ్ళిన ప్రవచనం ఏం చెప్పలే, విషయం ఏం చెప్పలా. కానీ ఇక్కడ మన పీఠానికి రాగానే ఆయన మైక్ తీసుకొని అనేకమైన విషయాలు ప్రారంభంతోనే ప్రజ్ఞానంద సరస్వతి స్వామి వారి నామాన్ని స్మరణ చేసి ఆయన కార్యక్రమం ప్రారంభం చేశారు. ఆయన అలా ప్రారంభం చేసి ఆయన చెప్పారు, ప్రపంచంలో ఎక్కడ లేకుండా ఉందే వాసవి మాత అంటే అన్ని చోట్ల ఉన్నారు. కానీ ప్రపంచం మొత్తంలో కీర్తి ఎక్కడంటే పెనుగొండ క్షేత్రానికే ఉంది. 90 అడుగుల పంచలోహమూర్తి పెనుగొండలో ఉండటం చాలా గొప్ప విషయం. దేశాల నుండి అనేకమైన ప్రాంతాల నుండి ఈ క్షేత్రానికి వచ్చి అమ్మని సందర్శించి అనుగ్రహాన్ని పొందుతున్నారంటే గొప్పది. అమ్మవారి ఆత్మవర్ధనం కనుక విశేషంగా ఊరేగింపు జరుగుతుంది బాలస్వామి గారితో. కాబట్టి ఆర్యవైశ్యులు అందరూ ఈ కార్యక్రమాన్ని సహకరించి దిగ్విజయం చేస్తున్నందుకు అందరికీ మా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం మరి బోస్ రోడ్లో వేయించేసి ఉన్నటువంటి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో రంగవైభవంగా ఈరోజు ఉత్సవాలు జరుగుతున్నవి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఏంటంటే ఈరోజు మన మినిస్టర్ గారు తెనాల్లో ఉన్నటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయానికి ఇచ్చేసి ప్రభుత్వం తరఫున అధికార లాంఛనాలతో పసుపు పట్టుబడి సమర్పించారు. ఇది ప్రతి సంవత్సరం విశేషంగా ఇలాగే చేయడానికి గవర్నమెంట్ జీవో కూడా చేసింది. దీనివల్ల ఏంటంటే ఈ గుడి కేవలం వైశ్యులకు సంబంధించిన అమ్మవారే కాదు, అమ్మవారి జగన్మాత అందరికీ దేవాలయం దేవత అందరికీ ఆశీస్సులు అందజేస్తారనే భావంతో